ఈ ప్రభు దినంలో ఆయా స్థలాల నుండి దేవుణ్ణి ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా బైబిల్ వినేవారు, బైబిల్ని బోధించేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ రోజున ఈ బైబిల్ తీసుకొని ఎన్ని కోట్ల మంది ప్రపంచంలో ఆరాధనకని వెళ్తుంటారో, ఆ వెళ్ళే వారికి ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణం విధేయత, ఒబీడియన్స్. గ్రీకులో మూల భాషలో హ్యూపాకో అన్నాడు. హ్యూపకో అంటే అర్థం ఏంటంటే, హ్యూపో అంటే అండర్, క్రింద, అకో అంటే ఉండుట లేదా అమర్చుట, కింద ఉండుట లేదా కింద అమర్చబడిడుట. దీనికి అర్థం ఏంటంటే, ఒక అధికారానికి లోబడి జీవించటం, విన్న మాటలకు అవిధేయత కాకుండా, అంటే ఎదురు తిరగకుండా లోబడి జీవించటం, అధికారానికి లోబడి జీవించటం. ఏ అధికారం కిందకు వచ్చావో ఆ అధికారం కింద లోబడి జీవించటానికి ఇష్టపడే గుణాన్ని విధేయత అంటాం. అంటే సబ్మిషన్ టు అథారిటీ. సబ్మిషన్ అంటే లోబడి, అణిగిమణిగి, టు అథారిటీ అధికారానికి, అండ్ ఫాలో కమాండ్మెంట్స్ అండ్ ఆర్డర్స్ అంటే ఆజ్ఞలు, విధులు, వాటికి ఏ అధికారానికి నువ్వు లోబడ్డావో దాన్ని అనుసరించి జీవించటాన్ని విధేయత అంటాం. ఏ అధికారం కింద లోబడ్డావు? క్రీస్తు యొక్క అధికారాన్ని కిందకు లోబడినవా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం పొందినవారు. ఇచ్చే ఆయన లాగిస్తాడు. బాప్తిస్మం పొందేవారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుతారు. అంటే యేసుక్రీస్తు యొక్క అధికారం కిందకి రావడానికి బాప్తిస్మం పొందుతారు. యేసుక్రీస్తు ఏమై ఉంటాడంటే ప్రభు అయి ఉంటాడు. ఎవరి హృదయములో యేసుక్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడతాడో వారు క్రీస్తుకి విధేయత చూపించాల్సినటువంటి బాధ్యత కలిగిన వారు ఉంటారు. ఒకవేళ అలాంటి అభిప్రాయం లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి ఉపయోగం ఉండదు మనిషికి. మేము కూడా ఆరాధనకి వెళ్ళి వచ్చాం. ఆరాధనకి వెళ్ళి ఏం చేసావు? ఏదో కార్యక్రమం చేసుకున్నా వెళ్ళిపోయావు. అది ఆరాధన కాదు. ఆరాధనలో దేవుని వాక్యం వినపడుతుంటే దాన్ని విని, హృదయపూర్వకంగా విని, దాన్ని గ్రహించి దానికి లోబడే గుణాన్ని విధేయత అంటాం. దాన్ని హ్యూపకో అనేటువంటి గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. అంటే సబ్మిషన్ టు ది అథారిటీ టు ఫాలో కమాండ్స్ అండ్ ఆర్డర్స్. ఇక సొంత ఇష్టం ఉండదు. సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకునేవాడు బాప్తిస్మం పొందకుండా ఉండటం మంచిది. దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకునే స్త్రీ వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానని అనుకునే స్త్రీ వివాహం చేసుకోవాల్సిన అవసరమే లేదు. వివాహం చేసుకోవాల్సినటువంటి స్త్రీ
ఏం తెలుసుకోవాలి తెలుసా? తల్లిదండ్రులు కానీ తాను కానీ నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, నా భర్తకి విధేయత చూపిస్తా అనే గుణము లేనటువంటి స్త్రీ భార్య కాదు. క్రీస్తుకు లోబడని జీవితం క్రైస్తవ జీవితం కాదు. క్రీస్తు యొక్క బోధని నేను అంగీకరించి అలాగే నడుస్తాను అనకపోతే పవిత్రాలైన కన్నిక కాదు, సంఘం కాదు. సంఘము క్రీస్తుకు లోబడాలి అని చెప్పాడు. కాబట్టి అధికార పరంపర, అధికారము దేవుడిచ్చాడు. ఆ ఇచ్చిన అధికారం యొక్క పరిధిని దానికి నువ్వు హృదయపూర్వకంగా లోబడాలి. నటించి లోబట్టం కాదు. జనం కనపడినప్పుడు కాసేపు నటించి, ఆదివారం కొద్దిసేపు భక్తిగా కనబడి, ఈ మాటలన్నీ గాలికి వదిలేసి జీవితాన్ని కొనసాగించేవాళ్ళు విధేయులు కాదు, అవిధేయులు అంటారు. అవిధేయులకు నాశనం ఉంటుంది అన్నాడు. అవిధేయులతో పాటు నశింపక. ఎవరు అవిధేయులు అవుతారో వారు నశించిపోతారు. అధికారాన్ని కొత్త నిబంధనలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, విధేయత, ఎలా విధేయత చూపించాలి అని మనం చూస్తే 3వ వచనం నుండి, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. మానవ జాతి గురించి మాట్లాడుతూ స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. ఈ పురుషుడికి శిరస్సట క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలని కోరుచున్నాను. అంటే అందరికీ పైన ఆయన ఎవరు? దేవుడు తండ్రి. ఆయన అధికారానికి లోబడిన ఆయన ఎవరు? క్రీస్తు. క్రీస్తు యొక్క అధికారానికి లోబడాల్సిన ఎవరు? పురుషుడు. పురుషుని యొక్క అధికారానికి లోబడాల్సింది ఎవరు? స్త్రీ. ఈ స్త్రీ పురుషులు కలిసి బిడ్డల కంటే ఆ పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. పిల్లలారా, దేవుని సన్నిధికి వచ్చి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా దేవుని మాటలు వినని వారు దేవుని సన్నిధికి వచ్చి ఉపయోగం ఉండదు. చిన్నపిల్లలకి జ్ఞానం లేదని మీరు అనుకుంటారేమో, చాలా జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైన టీవీ సీరియల్లో రిమోట్తో మీరు ఇస్తే ఫోను, గొడవ చేయకుండా 2 గంటలైనా ఆడుకుంటారు. ఆడుకోరు? 2 గంటలైనా 4 గంటలైనా పక్కన కదిలీకుండా 2 గంటల సేపు ఫోన్, సెల్ ఫోన్ చూడగలిగిన పిల్లోడు గంట సేపు వాక్యం వినలేడా? వినాలనే మనసు ఎవరికి ఉంటుందో ఆ వినాలనే మనసు కలిగినటువంటి వారు ఖచ్చితంగా విధేయత చూపిస్తారు. విధేయత చూపించాలనుకున్న వాళ్ళు వింటారు. 2 వివరాలు. సెల్ ఫోను, ఈ ఫోన్ ఇచ్చామనుకోండి, ఈ ఫోన్ ఇస్తే ఈ ఫోన్ తెలియకపోతే తీసుకుంటాడా? తీసుకోరు. ఈ ఫోన్ ఏం చేయాలో, దీన్ని వాడుకోవాలనే ఆలోచన ఉందనుకో, తీసుకోరా? తీసుకొని ఏం చేస్తారు? ఫోన్ తీసుకొని పక్కన పెట్టేస్తారా? దాని అంతు తేలుస్తారు పిల్లలు. ఇక రాత్రి దాకా అన్నం కూడా ఇక ఇష్టం ఉండదు వాళ్ళకి. ఈ ఫోన్లో ఆడి అంటారు. అంటే కావాలని కోరుకుంటే దీన్ని నేర్చుకొని దాన్ని ఆపరేట్ చేస్తారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనుషుల్ని విధేయతగా బ్రతకాలి అని కోరుకుంటున్నాడు. ఎలాగంటే శ్రద్ధగా ఎవరు వింటారో వారు విధేయత చూపిస్తారు. శ్రద్ధగా ఎవరు వినరో వాళ్ళకి విధేయత ఉండదు. కొంతమంది మనం చెప్తుంటే లోపలికి కూడా పోనీరు మాట. అంటే ఉద్దేశం ఏంటి? లోపల ఆ మాట విని ఫాలో అవుదామనే ఉద్దేశం లేదు కాబట్టి మనం చెప్తున్నా కూడా లోపలికి వెళ్ళదు మాట. అంటే ఏంటి? దాన్ని అనుసరించి నడవటం ఇష్టం లేదు కాబట్టి చెప్పే మాట
ఆలకించరు. ఇష్టమైన మాట అయితే పక్కింటోళ్ళ విషయాలు అయితే బ్రహ్మాండంగా బాగా వింటూ ఉంటాం, మన విషయాలు మనం వినం. కనుక ఒబీడియన్స్, విధేయత అంటే హ్యుపకో అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే విధేయత, లోబడి జీవించుట, సబ్మిషన్ టు అథారిటీ, టు ఫాలో కమాండ్మెంట్స్ అండ్ ఆర్డర్స్. ఎవరికి లోబడ్డావు నువ్వు? ఏ అధికారానికి లోబడతావు? ఏ అధికారానికి లోబడాలంటే మానవులందరూ నేడు క్రీస్తు యొక్క అధికారానికి లోబడాలి. కారణం ఏంటంటే క్రీస్తు దేవుని యొక్క అధికారానికి లోబడ్డాడు. దేవుడు ఏం చెప్పాడో అది యాజ్ ఇట్ ఈజ్గా నెరవేర్చాడు, కాబట్టి పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మానవులు కూడా ఏం చేయాలంటే దేవుడు క్రీస్తుకి అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత యేసు వాళ్ళ దగ్గరికి వచ్చారట. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. పాట పాడతాం, క్రీస్తే సర్వాధికారి అని. నీకు సర్వాధికారి క్రీస్తే ఉంటే ఆయన అధికారానికి లోబడాలి కదా. అధికారానికి లోబడాలంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఎక్కడెక్కడ ఇవ్వబడింది ఆయనకి అధికారము? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో అధికారం ఎక్కడెక్కడ ఇవ్వబడిందో చూస్తాం. ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని వెళ్ళబోయేటప్పుడు చెప్పాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి, 1 పేతురు 3:23, 22వ వచనం, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుడు తన కుడిపార్శ్వాన క్రీస్తుని కూర్చొని అధికారాన్ని ఇచ్చి, నువ్వు ఏలుబడి చేయి, నా తరఫున ఏలుబడి చేస్తుండు. నీకు దూతలు లోబడతారు, నీకు అధికారులు లోబడతారు, ఈ విశ్వంలో ఉండే సమస్త శక్తులు నీకు లోబడతాయి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుకి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి దూతలైనా అధికారులైనా ఏ శక్తి అయినా క్రీస్తు ప్రభువుకి ఖచ్చితంగా లోబడి తీరుద్ది. మరి మానవులు దూతలు లోబడతారు, శక్తులు లోబడతాయి, పరలోకంలో ఏవైనా క్రీస్తుకు లోబడతాయి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి. దేవుడు ఎవరికి లోబడ్డాడు? క్రీస్తు. దేవునికి ఎవరు లోబడ్డారు? క్రీస్తు లోబడ్డాడు. దేవుడు ఎవరికైనా లోబడతాడా? లోబడ్డాడు. ఎందుకు లోబడ్డు? ఎందుకు లోబడ్డంటే ఆయన నైతిక అధినేత, సర్వశక్తిమంతుడు, సర్వ జ్ఞానం కలిగిన వాడు, ఆయన కంటే ఉన్నతమైన గుణాలు కలిగిన వారు, ఉన్నతమైన శక్తి కలిగిన వాడు, ఉన్నతమైన నైతిక విలువలు కలిగిన వాళ్ళు, నీతి న్యాయములు జరిగించే వ్యక్తులు, ఏ వ్యక్తి కూడా విశ్వములో దేవుణ్ణి మించిన వాడు ఎవరుండేడు. కాబట్టి దేవుడు ఎవరికి లోబడ్డాడు? అధికారాలు నియమించేది దేవుడు, నైతిక విలువలు నియమించేది దేవుడు. కాబట్టి దేవుడు ఎవరికి లోబడ్డో దేవునికి క్రీస్తు లోబడ్డాడు. క్రీస్తుకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆ క్రీస్తుకి ఇవ్వబడిన అధికారము పరలోకమందు ఉంది, భూమి మీద ఉంది, శక్తుల మీద ఉంది, దూతల మీద ఉంది. ఆయన అధికారం ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, విధేయత, అధికారమునకు లోబడుట. నా అధికారి నేడు క్రీస్తే. కాబట్టి క్రీస్తు ప్రభు ఏం చెప్తే దానికి నేను లోబడతాను, అంతే. లోబడాలి, ఆల్టర్నేటివ్ లేదు, ఇందులో మార్చడానికి ఏమీ లేదు. యేసుక్రీస్తు ఏం చెప్తాడో అది యాజ్ ఇట్ ఈస్గా నేను చేయాలి.
యేసుక్రీస్తుకి ఎవరు చెప్పారు? తన తండ్రి బోధించాడు. 20వ వచనం, ఎఫెసీ 1:20 వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, చనిపోతే లేపి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వను కూర్చుండబెట్టుకొని ఉన్నాడట. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, క్రీస్తు పాదముల కింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సంఘమునకు శిరస్సు అంటే సంఘం ఎవరికి లోబడాలి? క్రీస్తుకే లోబడాలి, ఇంకెవరికే లోబట్టట్లేదు. సంఘము క్రీస్తుకే లోబడాలి, ఇంకెవరికి కూడా లోబట్టడానికి వీలే లేదు. సంఘము క్రీస్తుకు మాత్రమే లోబడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం, 23, 24 చదువుతాం. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున, 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. రెండో పార్ట్ తర్వాత చెప్తాను నేను. 23లో క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున, సంఘానికి శిరస్సు అయిన కాబట్టి సంఘము క్రీస్తునకు లోబడాలి. ఎవరు శిరస్సు అయి ఉంటారో ఆ శిరస్సుకి లోబడాలి. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. 1 కొరింథీ 11:3 చదివాం కదా, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని, స్త్రీకి శిరస్సు పురుషుడు. అంటే స్త్రీ, పురుషుడు, క్రీస్తు, తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అధికారాలు నియమించేవాడు. ఆ అధికారానికి లోబడిన క్రీస్తుకి సర్వాధికారం ఇచ్చేశాడు, దేవుడు ఇచ్చాడు. ఆ క్రీస్తుకి సంఘం లోబడాలి, పురుషుడు లోబడాలి, పురుషునికి స్త్రీ లోబడాలి. స్త్రీ పురుషులు సంసార ధర్మంలో బిడ్డల కంటే, బిడ్డలు ఎఫెసీ 6వ అధ్యాయం 1 ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులకు లోబడాలి. ఇది దేవుడు నియమించినటువంటి సిస్టమ్. ఇది ఇలా లోబడుతుంటే ఎలాగుంటుందో ప్రభువైన యేసు మాదిరి చూపించాడు. ఎలా మాదిరి చూపించాడంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. యేసుక్రీస్తుట అంతటా అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసుక్రీస్తు మోడల్ చూపించాడు. యేసుక్రీస్తు వాస్తవంగా ఎవరు? దేవత్వం కలిగిన వాడే, పరలోకం నుండి వచ్చిన వాడు. తండ్రిగా ఉన్న యోసేపుకి, తల్లి మరియకు ఎలా ఉన్నాడట? లోబడి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. లోబడి ఉండెను. లోబడి ఉండుట అంటే అర్థం ఏంటంటే, నీతి న్యాయములు జరిగించే పనికి తల్లిదండ్రులు చెప్పే ప్రతి పనికి విధే చూపించమని. లోబడి జీవించుటంటే దుర్మార్గపు పనులు చేయటానికి కాదు, సత్యమునకు లోబడి జీవించుట. తల్లిదండ్రులకు లోబడి జీవించటం అంటే తల్లిదండ్రులు చెప్పే అన్ని చెడు పనులు చేయటానికి కాదు, తల్లిదండ్రులకు గణపరిచి గౌరవించే వరకు వాళ్ళు చెప్పే. ఇంకా క్రీస్తు ప్రభు ఏం చేశాడు? అక్కడే ఉంది మనకి. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళిపోయావు, మేము ఎందుకు ఇట్లా చేసావని అడుగుతున్నారు. 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రియో నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా,
యేసుక్రీస్తు ఎక్కడ ఆగిపోయాడు? దేవాలయంలో ఆగిపోయాడు. దేవాలయంలో ఆగిపోతే ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళారట. జనాలలో వస్తాడు అనుకొని చూస్తే లేడు. తిరిగి మనకి యెరూషలేము దేవాలయంలోకి వస్తే వచ్చి అంటాడు, ఏందా మేము దుఃఖపడుతున్నాం కదా ఏంటి అని తినప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి 49వ వచనం. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుండ్రి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా? ఈ భూమి మీద నువ్వు తండ్రి పని మీద ఉండేవాడివైతే తండ్రి పని తప్ప ఏ పని కూడా ఈ ప్రపంచంలో ఉత్తమమైంది కాదు. తల్లిదండ్రులైనా, భార్య అయినా, బిడ్డలైనా, ఎవరైనా సరే, ఎవరైనా దేవుని పని మీద ఉంటే వారిని ఆటంకపరచకూడదు. యేసుక్రీస్తు దేవాలయంలో మాట్లాడుతున్నాడు, తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? అంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు కొత్త నిబంధనలోకి తీసుకొచ్చేసాడు. కొత్త నిబంధనలు కూడా పెట్టి దేవుణ్ణి ఈ ప్రపంచంలో ఉండే ఎవరికంటే కూడా అత్యున్నతమైనటువంటి స్థానం దేవునిదే. తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, బిడ్డల కంటే, అన్నిటికంటే ఎక్కువైన స్థానం ఎవరిది అని అంటే దేవుందే. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. ఎవరైనా క్రైస్తవుడయ్యి నేను బాప్తిస్మం పొందాలి అనుకుంటే నువ్వు క్రీస్తు యొక్క అధికారం కిందకు వస్తున్నావు. ఇక నీ అధికారం చెల్లదు. భూమి మీద అంతా అధికారివైనా నీ అధికారం చెల్లదు. క్రీస్తు ప్రభు నిన్ను ఎలా నడవమన్నాడు ఎక్కడో అలాగే నడవాలి. బహుజన సమూహములు 14:25 లూకా సువార్త. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి అధికారమునకు లోబడ్డ విధేయత వెనుదిరిగాడట. ఎవడైనాను నా యొద్దకు వచ్చి చెప్తున్నాడు, నా దగ్గరికి రావాలనుకుంటే ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. యేసుక్రీస్తుకి శిష్యులై ఉండగోరేవాళ్ళు యేసుక్రీస్తు యొక్క మాటలకి విధేయత చూపించేవారై ఉండాలి. కాబట్టి భూమి మీద యేసుక్రీస్తుని వెంట వెళ్ళాలంటే ఎవరు నీకు ముఖ్యం? భార్య, భర్త, తల్లి, తండ్రి కాదు. ఎవరు ముఖ్యం నీకు? క్రీస్తుని వెంబడించాలంటే దేవుడేమో. అంటే క్రీస్తుని వెంబడించితే క్రీస్తు దేవుని మాటలు చెప్తాడు. కాబట్టి తల్లి ఆగిపోముందనుకో, ఆదివారం ఆగాల్సిన అవసరం లేదు. ఆరాధన ఎవరి కొరకు మానుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించినప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూపించమన్నాడు, కానీ తండ్రి పనులు ఆపమని చెప్పలా. అందువలన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు, దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు ఏం చెప్పాడో అదే పని చేశాడట యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక యేసుక్రీస్తు ఎలా విధేయత చూపించాడో 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం నుండి చదువుతాం. యేసుక్రీస్తు ఎలా విధేయత చూపించాడో. హెబ్రీ 5వ అధ్యాయము 7 నుండి చదువుతాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను.
కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఏమి నేర్చుకోవాలట? విధేయత. విధేయత అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించటం, క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడి జీవించటం. ఎంత కష్టంగా ఉంటుందంటే ఆచరించటం అలవాటైతే బాగుంటుంది, కానీ అలా నేను ఆచరించకూడదు అనుకునేవాడికి చాలా కష్టంగా ఉంటుంది. ఆచరించాలని ఇష్టపడిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఆచరించకూడదు అనుకునేవాడికి చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుందంటే ఊహించడానికి వీలైనంత కష్టంగా ఉంటుంది. ఇష్టపడిన వాడికి అనుకో చాలా సింపుల్గా ఉంటుంది. అది మనం విధేయత చూపించే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఆ విధేయత అంటే దేవుని ఆజ్ఞలకు లోబడాలి. లోబడాలంటే నీకు పరలోకానికి వెళ్ళాలనే కోరిక ఎంత ఉంటుందో లోబడే డిగ్రీ అంత పెరిగింది. అధికారుల దగ్గరికి వెళ్ళి వంగి నమస్కారం పెడుతుంటారు కదా. అసలు ఎట్టుంటారంటే ఇంటి దగ్గర ఎట్ట కాళ్ళ దగ్గర చేసినాడు కదా, అధికారుల దగ్గర పోయి అలాగా సార్ అంటుంటాడు. ఎందుకంటే తన పని పూర్తి చేసుకోవటం కోసం, అధికారి దగ్గర తన పని పూర్తి చేసుకోవటం కోసం. మరి పరలోకం వెళ్ళాలంటే ఎంత విధేయత చూపించాలి? నీకు పరలోకం కావాలంటే, ఈ పరలోకం వెళ్ళాలని నువ్వు కోరుకుంటే ఎంత విధేయత చూపించాలి? నువ్వు అధికారికే విధేయత చూపిస్తే ఈ విశ్వాన్ని సృజించిన దేవుని మాటలకి ఎంత విధేయత చూపించాలి? ఎక్కడ చూపించాలి? ఎక్కడైనా చూపించాలి. అందువలన యేసుక్రీస్తట అలాగూ విధేయత శ్రమంలో కూడా విధేయత నేర్చుకున్నాడట. ఎలా ఉన్నాడు క్రీస్తు ప్రభు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. క్రీస్తు దేవునికి ఎలా విధేయత చూపించాడో, తల్లిదండ్రులకి ఎలా విధేయత చూపించాడో ఫిలిప్పి 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి, ఆకారముందు మనుషుడిగా కనపడ్డాడంటే మనుషుడు కాదనమాట, మనుష్య రూపాన్ని ధరించి ఆత్మకు వచ్చాడు. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. అంటే ఎంత విధేయత? దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళి శిలువ మరణం పొందాలి అన్నాడు. పరలోకంలో విన్నాడు, రక్త మాంసాలు ధరించుకొని భూమి మీదకి కన్యక గర్భంలో బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు ఎంత విధేయత అంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనిను. చిన్న తగ్గింపు ఉండదు మనుషులకి, చిన్న విషయాల్లో తగ్గించుకోవటం నేను కుదరదు అంటుంటాడు. పరలోకంలో మహిమలో ఉన్న క్రీస్తుకి ఎలా సాధ్యమైంది? విధేయత. తన తండ్రి ఏం చెప్పాడో అదే చేస్తాను నేను అన్నాడు. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను నేను అన్నాడు. నీ చిత్తాన్ని నెరవేర్చాను అన్నాడు. అందువల్ల ఏం చేశాడంటే దేవుడు, అందుచేత 9వ వచనంలో పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివని మోకాలును యేసు నామమున వంగునట్లు తన కుడి పార్శ్వను కూర్చొండబెట్టుకొని నా కుమారుని యొక్క అధికారం కింద మోకాళ్ళుంచి ఏం చెప్పాలట? ప్రతివని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి నువ్వు ఎవరికి లోబడతావు? దేవుడు సర్వాధికారాన్ని క్రీస్తు ప్రభు చేతుల్లో పెట్టాడు. తాను తప్ప, ప్రభు అయిన యేసుకి ఈ విశ్వం మొత్తం లోబడాలి ఆయన అధికారానికి. ఎవరు తప్ప? దేవుడు తప్ప. 1 కొరింథీ 15వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 27వ వచనం. లోబడుట, అధికారమునకు లోబడుట. అధికారానికి లోబడేటప్పుడు సొంత ఇష్టమిగా పనికిరాదు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విశదమే.
మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. కాబట్టి స్త్రీ పురుషునికి లోబడి, పురుషుడు క్రీస్తు యొక్క అధికారానికి లోబడి, క్రీస్తు దేవుని యొక్క అధికారానికి లోబడి జీవించాలి. బిడ్డలు తల్లిదండ్రుల యొక్క అధికారానికి లోబడి జీవించాలి. అధికారం అంటే నీ ఇష్టం చెలాయించడం కాదు. అపోస్తలులకి ప్రభువైన యేసు అప్పగించిన బోధ ఒకటి ఉంది. ఆ విధానంలో లోబడాలి, ఆ విధానంలో లోబడి జీవించాలి తప్ప లోబట్టం అంటే నా ఇష్ట ప్రకారం నడిపిస్తాననేది కాదు. లోబట్టం అంటే ఏది పడితే చేయించడం కాదు. నీతికి సత్యమునకు లోబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో లోబడే దేనికి అంటే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడడ్డగించెను? కాబట్టి దేనికి విధేయత చూపించాలి? సత్యమునకు విధేయత. ఒకవేళ తల్లి సత్యం చెప్పలేదనుకో, లోబడొచ్చా? లోబడకూడదు. అసత్యం చెప్తే లోబడకూడదు, సత్యం చెప్తే లోబడాలి. ఇది అసత్యం, ఈ పని నేను చేయను. కాబట్టి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వల్ల కలుగలేదు, దేవుని వల్ల కలిగేది కాదు. సత్యానికి లోబడొద్దు అనేది దేవుని ప్రేరణ కాదు. ఎవరి ప్రేరణ? అపవాది యొక్క ప్రేరణ ఏంటది. కనుక సత్యమునకు లోబడాలి అని అన్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. దేనికి లోబడాలి? సత్యానికి లోబడాలి. సత్యం ఏం చెప్తుందో దానికి విధేయత చూపించేటువంటి వ్యక్తులు. 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. నిష్కపటమైన సహోదర ప్రేమ, పెదవుల మీద వందనాలు బ్రదర్ అనేది కాదు, పెదవులతో వచ్చేది కాదు. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత. దేనికి విధేయత చూపించాలి? సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఉండి. సత్యానికి విధేయత చూపిస్తే మనస్సులు పవిత్రపరచబడతాయి. ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి విధేయత చూపించేవాడు సహోదరుని హృదయపూర్వకంగా, ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించేవాడే ఉంటాడు. సత్యానికి విధేయత చూపించేవాడు సహోదరుని ప్రేమించేవాడే ఉంటాడు. సహోదరుని ప్రేమించిన వాడు సత్య సంబంధి కాడు. కాబట్టి విధేయత చూపించేవాడు సహోదరుని ప్రేమిస్తాడు. దేవునికి, క్రీస్తు యొక్క అధికారానికి లోబడేవాడు ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తుంటాడు. 1 పేతురు 5వ అధ్యాయము 5, 6 వచనాలు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాలు. సంఘములో ఉన్న వారికి వివరాలు చెప్తున్నాడు పేతురు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడంటే ఈ యాత్రికులకి, అంటే క్రీస్తు రక్తం వల్ల పవిత్రపరచబడినటువంటి సంఘం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు తెలుసా? 1వ అధ్యాయం 1వ వచనంలో పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశములందు చెదిరిన వారిలో యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. ఏం చెప్తున్నాడు? 5వ వచనం. చిన్నలారా, 5:5, 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ప్రపంచంలో ఇది కనపడతల్లా. కనపడుతుంది ఎక్కడన్నా? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి.
మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఏ వస్త్రం? వైట్ డ్రెస్ కాదు, పట్టు చీర కాదు, పట్టు బట్టలు కాదు. ఏమంట? దీన మనస్సు అను వస్త్రము. ఇది కంటికి కనపడేదా? కనపడదు. దీన మనస్సు అనే బట్టలు తొడుక్కోవాలట. దీనత్వం. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండుడి. ఆయన అధికారానికి లోబడి దీనులైన వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. దీన మనస్సు అనే వస్త్రం ధరించుకునేవాడు విధే చూపించేవాడు. పెద్దలకు లోబడి ఉండడి. పెద్దవారు కనపడ్డాడు అనుకో, మనకంటే వయసులో మనకి ఎలాంటి భావం ఉండాలంటే, నాకంటే పెద్దవాడు గౌరవించాలి. నేను నా వయసు నాకంటే పెద్దవాడు కనపడినప్పుడు ఏంటి? పిల్లలు మాట్లాడినట్టుందో తెలుసు. ఈ రోజున ఫాస్ట్ కల్చర్. జ్ఞానం రాగానే టీచర్స్ని కూడా సార్ అనేవాడు లేరు, అమ్మ అని పిలిచేవాడు లేడు, ఆంటీ అని పిలిచేవాడు లేడు. ఏంటి? వస్తనా పోతనా? ఎవరు? లోపల ఏముంది? అహంకారం. ఈ అహంకారంగా బ్రతికేటువంటి పిల్లలు భవిష్యత్తులో దేనికి పనికిరారు. దీన మనస్సు అది మొదటి నుంచి రావాలి. క్రీస్తు చెప్పేశాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. ఆయన చేస్తూ చెప్తున్నాడు. ఆయన చేసి చెప్తా ఉంటాడు. మనం కూడా అలాగ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి బాధ్యులమై ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నేను సాత్వికుడను దీన మనసు గలడు. మీరు వచ్చి నా కాడేసుకోండి. నేను ఎలాగున్నానో జతకాడి. ఎడ్లు బండిని చూశారు? ఎద్దుల్ని. ఒక ఎద్దు లాగదనుకో, ఎట్లుంటుంది బండి? బండి కదలదు. ఇక ఒక ఎద్దు లాగదు బండి, 2 ఎద్దులు కట్టాలి. ఒకవైపు క్రీస్తు ఉంటాడు, ఒకవైపు మనం ఉండాలా. ఈ బండి నడిచిపోవాలంటే యేసుక్రీస్తు దీన మనస్సు అనే కాడేసుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకోండి. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి అని చెప్పేశాడు. కాబట్టి ఈ లోబడే తత్వం ఎవరికి ఉంటుందో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. తను తగ్గించుకునేవాడు అందరికి వచ్చిన కొటేషనే. కానీ జీవితంలో జరుగుతుందా? జీవితంలో ప్రదర్శన లేదు. పెద్దవాళ్ళని చూస్తే గౌరవం లేదు. ఏంటంటే నేను బీటెక్ చదువుతున్నా, నేను పల్లాను చదువుతున్నా, నేను ఎంబీబీఎస్ చదివా, నేను పల్లాను చదివా. ఈ లోపల ఉంటుందే, అది అహంకారులను ఎదిరిస్తాడు. ఎవరికి దీన మనసు లేదో, ఎవరు అవిధేయులై ఉంటారో, ఎవరు విధేయత చూపించరో అలాంటి వారికి పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు ఎంత మనగాడివైనా సరే క్రీస్తు యొక్క అధికారం కిందకి రావాల్సిందే. సంఘము క్రీస్తుకే లోబడాల్సిందే. భార్య భర్తకు లోబడాల్సిందే. భర్తకు లోబడిన భార్య పరలోకం పోదు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు భర్తలకు లోబడాలి అని చెప్పేశాడు. సంఘము క్రీస్తునకు లోబడిందంటే పోలికి చెప్పాడు. సంఘం క్రీస్తుకి ఎలాగో భార్య భర్తకు లోబడాలి, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడాలి, పురుషుడు క్రీస్తుకు లోబడాలి అని చెప్తున్నాడు. అలా కాకపోతే అది కుదరదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. విధేయత, లోబడుట. ఈ లోబడే గుణం లేకపోతే ప్రపంచం నడవదు. ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోద్ది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు ఎట్టట దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశము అలంకరించున్నట్లు, ఉపదేశాన్ని అలంకరించుకున్నట్టట తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. నువ్వు దాసుడివే అన్నావు అనుకో యజమానుడి దగ్గర, ఆ దాసుడికి ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక. ఇంట్లో దాసుడు వదిలిపెట్టాడంటే ఏం దొంగతనం చేయొద్దు, ఎదురు మాట చెప్పొద్దు, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. తీతు అనే సువార్తికుడికి పౌలు చెప్తున్నాడు, మీ సంఘంలో ఎవరైనా సరే దాసులుంటే ఆ దాసులైన వారు ఏం చేయాలి తెలుసా? దేవుని ఉపదేశమును అలంకరించుకోవాలంటే ఉపదేశాన్ని నమ్మి జాగ్రత్తగా జీవించేవాడుగా కనబడేటట్టు తమ యజమానులకు ఎదురు మాట చెప్పకుండా, ఎదురాడకుండా, ఏమీ అపహరింపకుండా దాసులు దొంగతనం చేస్తుంటారు. ఒనేసిము దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు. ఫిలెమోన్ ఇంట్లో దొంగతనం చేసి జైలుకి వెళితే పౌలు దగ్గర జైల్లో సువార్త విని బాప్తిస్మం పొందాడు. ఒనేసిము అనేటువంటి దొంగ దాసుడు యజమాని ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మారు మనసు పొందాడు. అందుకని ఫిలెమోన్కి ఈ ఒనేసిము గురించి ఒక పత్రిక రాశాడు. హెబ్రీ పత్రిక ముందుండే పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక అంటే ముందు ఉంటుంది, ఫిలెమోన్కు రాసిన పత్రిక. ఫిలెమోన్ అనే ఆయన యజమాని, ఒనేసిము అనేటువంటి ఆయన దొంగ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దొంగ మారిపోయాడట. మారిపోయి మళ్ళీ అదే ఇంటికి పంపించబడుతున్నాడు. ఏ ఇంట్లో దొంగతనం చేశాడో, దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో పౌలు ఉన్నాడు. పౌలు అక్కడ ఉంటే సువార్త విన్నాడు ఈ దాసుడు సువార్త విని రక్షణ పొందాడు. ఈ దాసుని చేతికే ఉత్తరం ఇచ్చి పౌలు ఆ యజమాని ఇంటికి పంపిస్తున్నాడు. అంటే ఒకవేళ నువ్వు దాసుడిపై దొంగతనం చేసిన వాడివై, ఆ ఇంటి నుండి పారిపోయిన వాడివైతే, మారు మనసు పొందిన వాడివైతే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడ పాపం చేసావో ఆ ఇంటికి వెళ్ళాలి. మారు మనసు పొందిన వాడివైతే ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్తే ఇప్పుడు ఉత్తరం రాస్తున్నాడు. ఏం రాసిన తెలుసా? ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక కంటే ముందు ఉంటుంది, 8వ వచనం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీను అయిన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకుంటున్నాను. పౌలు వేడుకుంటున్నాడట. మునుపు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడేను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను స్వార్థ బంధకముల్లో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొని వాళ్ళ ఇంటిని గాని నీ ఉపకారము బలవంతైనట్టు కాకుండా అని చెప్పుకుంటూ వచ్చేసేసి యజమానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. 15వ వచనం. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుడు కంటే ఎక్కువడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండిటికే కావాలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచిన ఎడలా నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలా నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చుమో. అంటే ఒకవేళ దాసుడయి దొంగతనం చేసి వెళ్ళిపోతే తిరిగి వస్తే దాసుడిని ఇప్పుడు ఎట్లా చూడాలట? సహోదరుడుగా చూడాలి. దాసుడేమో యజమానిని పనిచేయాలి, యజమాని ఏమో దాసుడిని
సహోదరుడని చూడాలి. ఇది ప్రేమ. దాసుడేమో దాసుడిగానే యజమాని దగ్గర లోబడి ఎదురు మాట చెప్పకుండా మంచిగా ఉండేవాడు, అన్ని కార్యములందు సంతోషపెట్టి వారికి లోబడి ఉండమని దాసుడికి హెచ్చరిక. యజమానికి ఏమి హెచ్చరిక అంటే దాసుడిగా చూడొద్దు. ఒకవేళ సహోదరుడై ఉంటే, బాప్తిస్మం పొందినవాడు అంటే సహోదరుడు కూడా చూడొద్దు, ప్రేమతో చూడు. ఈ దాసుడికి ఏం చెప్తున్నాడు? యజమాని ఎదురు మాట చెప్పొద్దు, నువ్వు అతనికి లోబడి ఉండు అని చెప్తున్నాడు. కాబట్టి ఇలా ఉంటే ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రపంచం కావాలని దేవుడు కోరుకున్నాడు. క్రీస్తు యేసునందు చేయబడిన నూతన సృష్టి అంటే క్రీస్తు సంఘము ఇలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇలా విధేయత చూపిస్తూ ఒకరికొకరు జీవిస్తూ ప్రపంచం, పరలోకం భూమి మీద కనపడాలని దేవుడు కోరాడు. ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ నీతి సంఘములో ఉండాలని సంఘాన్ని శిరస్సుగా క్రీస్తుని పెట్టాడు. అలా పెట్టబోయే ముందు క్రీస్తు బాబుని చెక్కి విధేయత చూపించేవాడుగా తయారు చేసి రోల్ మోడల్ చూపించి క్రీస్తు యేసు అడుగుజాడల్లో మీరు నడవండి అని చెప్పేశాడు. కాబట్టి దాసుడు యజమానికి లోబడాలి, యజమాని దాసుడిని ప్రేమించాలి. 2, యువకులు పిల్లలు పెద్దలకి లోబడి ఉండాలి. పౌరులు ప్రభుత్వానికి లోబడి ఉండాలి. పౌరులు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రభుత్వ విధి విధానాల్లో ఆరాధనకి ఇబ్బంది లేనంత వరకు ప్రభుత్వానికి, కట్టడలకి లోబడి ఉండాలి అని చెప్పేశాడు. 13వ అధ్యాయం మొదటి వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడినవి. కాబట్టి నువ్వు క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడుతున్నావంటే ఎవరు నియమించారు అధికారాన్ని? దేవుడే నియమించాడు. ప్రభుత్వ అధికారులకు లోబడాలంటే ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. కాబట్టి అధికారిని, వారి అధికారానికి మనం లోబడకుండా ఎదిరించడం దేవుని నియమాన్ని ఎదిరించడమే. వాళ్ళు అన్యాయంగా చేస్తే చెయ్యం. తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, అధికారి చెప్పినా అన్యాయమైన విషయం చేయం. న్యాయంగా మనం చేయాల్సిన పనుల్లో సాత్వికంగా ఎదురు చెప్పకుండా ఆ పని విషయంలో ఖచ్చితంగా నమ్మకంగా చేయాల్సినటువంటి బాధ్యత కలిగి. కాబట్టి మన పనిలో ఎక్కడ కూడా అపనమ్మకం కానీ, దొంగతనం కానీ, అలసత్వం కానీ ఇలాంటివి ప్రదర్శించడానికి దేవుడు కోరుకోలేదు. ఒకవేళ అలా చేస్తే ఏంటంట, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ఎదిరిస్తే నీ మీదకి నీవే శిక్ష తెచ్చుకుంటావు. కాబట్టి అధికారులకి ఎలాగంటే అలాగా అన్యాయంగా ఎదురు తిరగాల్సిన పని లేదు. నువ్వు ఒకవేళ ఎక్కడైనా పని చేస్తున్నావా, నీ పైనుండే వాళ్ళకి లోబడి జీవించు అని చెప్పేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము సంఘానికి మరొక హెచ్చరిక చేశాడు. ఏమి హెచ్చరిక చేశాడంటే 17వ వచనం, 13:17. మీపైనే నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మని కాచేటువంటి సువార్థికుడు, సంఘ పెద్ద ఎలా పనిచేస్తున్నారంటే లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఆత్మలు ఎట్లా కాపలు కాస్తాడు? రాత్రి అంత ఇంటి చుట్టూ తిరుగుతాడు. అంటే ఆత్మలు ఎట్లా కాపలా కాస్తాడు? ప్రతి ఆదివారం నీకు నీతి వాక్యాన్ని బోధించి నీ ఆత్మ నిర్దోషంగా ఉండేటట్టు, నీవు దేవుని సన్నిధిలో నిందారహితంగా సత్యానికి విధేయుడు అయ్యేటట్టు, క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడేటట్టు, నువ్వు ఒకవేళ మరణిస్తే క్రీస్తు ప్రభులాగా మరణించి క్రీస్తు ప్రభు వెళ్ళిన చోటకు నువ్వు వెళ్ళటానికి నీ ఆత్మను పోషించి నీకు నాయకులుగా లెక్కపు చెప్పవలసిన వారిగా ఆత్మలు కాయటమంటది. వారు దుఃఖముతో పనిచేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి.
కాబట్టి ఆత్మ సంబంధంగా నడిపించే వారికి లోబడి జీవించటం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞది. కాబట్టి ఆత్మ సంబంధంగా నడిపించే సువార్థికుడిని, ఆత్మ సంబంధంగా నడిపించే నాయకులకి విధేయత చూపించడం అనేటువంటిది మీ ఆత్మలను కాయచున్నారు అని అన్నాడు. కాబట్టి వాళ్ళు దుఃఖంతో పనిచేయకుండా ఆనందంగా ఇంకా పనిచేసేటట్టుగా వారికి లోబడి, వారి మాట విని వారికి లోబడి ఉండుడే అని చెప్పేశాడు. కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రికలో లోబడి జీవించటం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయము 15 నుండి చదువుతాను, క్లియర్గా ఉంటే. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియో, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. స్టెఫెన్ ఇంటి వాళ్ళట పరిచర్య చేస్తున్నారు. ఆ ఇంటి వాళ్ళు డిసైడ్ చేసుకొని పరిచర్య చేద్దామని భార్యాభర్తలు ఆ ఇంటి వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారట. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారి అందరికీ మీరు లోబడి ఉండవలనని మిమ్మును బతిమాలు కొంచున్నాను. అంటే ఈ స్వార్థ పని చేసే, ఆత్మలను కాచే నాయకులకి, ఈ స్వార్థ పరిచర్యకి తమను తాము సమర్పించుకున్నటువంటి వారికి లోబడి జీవించితే దేవుడు ఆనందిస్తాడు. ఇంకెవరికి లోబడతాం మనం? నీ ఆత్మను కాచేవాడికి లోబడకుండా ఈ ప్రపంచంలో ఇంకా ఏ అధికారానికి లోబడతావు? కాబట్టి స్వార్థికుడిని గౌరవించని సంఘం దేవుణ్ణి ఏం గౌరవిస్తుంది? దేవుని దగ్గరికి నడిపించే స్వార్థికుడిని గౌరవించినటువంటి సంఘం దేవుణ్ణి సంతోషపెట్టగలదా? సంతోషపెట్టలేదు. కాబట్టి సంతోషంగా స్వార్థికుడు పనిచేయటానికి కావలసిన వాతావరణం ఏర్పాటు చేసేటువంటి బాధ్యత సంఘానికి పరమందని దేవుడు తెలియదు. ఇలాగ విధేయత చూపిస్తుంటే ఉపదేశించుతూ, బోధించుతూ, ఖండించుతూ, తప్పుదిద్దుతూ, నీతి యందు శిక్ష చేస్తూ, ఆత్మలను కాస్తూ, క్రీస్తు అధికారానికి లోబడి కుటుంబాలను దిద్దుతూ, భార్య భర్తకి, పురుషుడు క్రీస్తుకి, పిల్లలు తల్లిదండ్రులకి, యువకులు వృద్ధులకి, సంఘము ఆత్మ సంబంధంగా నడిపించే వాళ్ళకి విధేయత చూపించి వారి మాటకి లోబడి జీవిస్తుంటే ఎలా ఉంటుంది సంఘం? ఆదర్శంగా కనపడుతుంటది. ఎక్కడైనా ఆదర్శంగా కనపడేటువంటి సంఘం ఏదన్నా ఉందంటే ఈ రూపంలో తీర్చిదిద్దబడినటువంటి సంఘము సత్యమునకు స్తంభమై ఉంటుంది, ఆధారమై ఉంటుంది అని అన్నాడు. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనంలో ఒక ఘాటైన మాట చెప్పాడు. సామెతలు 19వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. కుమారుడా, నా కుమారుడా, తెలివిని పుట్టించు మాటలను నీవు మేరగోరితివా? నా కుమారుడా, తెలివిని పుట్టించు మాటలను నీవు మేరగోరితివా? ఉపదేశం వినుట ఇక మానుకొనుము. ఉపదేశం వినేది ఎందుకు? అనుసరించడానికి. కాబట్టి అనుసరించాలనే ఆలోచన నీకు లేకపోతే వినటం వ్యర్థం అంటున్నాడు. నా కుమారుడా, తెలివిని పుట్టించు మాటలు నువ్వు మేరగోరితివా? ఉపదేశం వినుట ఇక మానుకొనుము. నేను కొంతమందికి అలాగే చెప్పాను. నేను అన్న ఇట్లా చెప్తే నేను రానన్న ఆదివారం ఆరాధన కానీ రాకపోతే మానేసే అని చెప్పాను. ఎవరి కోసం వస్తావు? ఆరాధనకు వచ్చేది ఎందుకు? విధేయత చూపించటానికి, విధేయత నేర్చుకోవటానికి, శ్రమల్లో విధేయత చూపించటానికి. కనుక విధేయత చూస్తే కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో బిడ్డలు తల్లిదండ్రుల మాట వింటూ, భార్య భర్త మాట వింటూ, సంఘము స్వార్థికుని మాట వింటూ, అధికారులకు లోబడుతూ, దాసులు యజమానులకు లోబడుతూ, తమ తమ పనుల్లో ఆనందంగా కార్యక్రమాలు జరిగిస్తూ వెళుతూ ఉంటే
ప్రపంచం ఎలాగుంటుంది, ఆ కుటుంబం ఎలాగుంటుంది? ఇలాంటి కుటుంబాలు తయారవ్వాలని పరమందున దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి సంఘము ఏం చేయాలంటే ప్రపంచానికి మాదిరిని చూపించాలి. మాదిరిని చూపించాలంటే విధేయత. వాక్యం వినేవాడు దాన్ని మీరగోరితే ఇక వినటం ఎందుకు? కాబట్టి మీరగోరావా, ఉపదేశం వింటూ ఇక మానేయి. కాబట్టి నేను నడుచుకోనండి అన్నావు అనుకో, ఉపదేశం వింటే నీకు ఉపయోగం ఏముంది ఇంకా? అందువలన ఆరాధనకు వచ్చేటువంటి వాళ్ళు ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే వాక్య ఉపదేశము వినటం. వింటే మారు మనసు పొందటం. మారు మనసు పొందటం అంటే ఏం చేయట్లేదో అది చేయటం. ఒకవేళ అలాగ నువ్వు చేస్తుంటే మరింతగా చేయటం. అలా చేసే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, చేయని వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. విధేయత, లోబడాలనే మనసు ఎవరికైతే ఉంటుందో వారికి ఆనందంగా ఉంటుంది. లోబడకూడదనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందో వారికి ఆనందం ఉండదు, లోపల స్ట్రగుల్ జరుగుతుంటుంది, రెవల్యూషన్ వస్తుంటుంది. దేహమేమో వినొద్దు అంటుంది, ఆత్మేమో విను అంటుంటుంది. ఘర్షణ, పోటీ జరుగుతుంటుంది. ఏది గెలిస్తే, దేహం గెలిస్తే నరకానికి వెళ్ళిపోతావు, ఆత్మ గెలిస్తే పరలోకానికి వెళ్ళిపోతావు. క్రీస్తు ప్రభు దేహంలో నలిగిపోయి దేవా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రార్థన చేశాడు. ఈ శ్రమ అనుభవించలేకపోతున్నా, ఈ గిన్నె తొలగించు అని ప్రార్థన చేసిన తర్వాత మూడోసారి అంటున్నాడు, ఈ గిన్నెలోనిది నేను తాగకపోతే, ఈ పాత్ర నా ఇద్దరు తొలగకపోతే నీ చిత్తమే కానీ. ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. గిన్నె తొలగిపోవట్లేదట. ఏం గిన్నె? ఉగ్రత. మానవులందరి మీద పోయాల్సినటువంటి ఉగ్రత క్రీస్తు ప్రభు తాగాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంటే నీ చిత్తమైతే దీన్ని తొలగించయ్యా అన్న అంట. కుదరకపోతే అంటున్నాడు, నీ చిత్తం కాకపోతే నేను విధేయత చూపిస్తా, నీ చిత్తమే కానీ. నేను చనిపోతా, నన్ను మరణానికి నేను అప్పగించుకుంటా, ఎంత శ్రమ నేను అనుభవిస్తానని విధేయత చూపించాడట. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే నా అధికారి, నన్ను ఏలుబడి చేసేవాడు, నన్ను పరలోకానికి నడిపించేటువంటి ఆత్మ సంబంధమైన రాజు నా ప్రభు, నన్ను పరలోకానికి చేర్చేవాడు, ఆయన నాకు మాదిరి ఉంటాడు, ఆయన అడుగు జాడల్లో నేను నడవాలి అనేటువంటి ఆ బాధ్యత కలిగినటువంటి వాడే ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతాం. 12 నుండి చదివితే చాలా బాగుంటుంది. 12 నుండి చదువుతాను. 6వ అధ్యాయము 12 నుండి చదువుతాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీరంలో ఏమి ఏలకూడదు? పాపము ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని బాప్తిస్మం పొందిన వాళ్ళకి చెప్తున్నాడు, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా. విధేయత చూపించేవాడు అవయవాలను దేనికి సాధనాలట? నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. 15వ వచనం, అట్లైన ఎడల అని రాసి 16, లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకొందురో. లోబడేవాడు దాసుడు. లోబడుటకు మిమ్ముని మీరు దాసులుగా దేనికి అప్పగించుకొందురో అది చావు నిమిత్తము పాపమునకే గాని. మీరు దేవుని మాటలకి విధేయత చూపించలేదంటే పాపానికే లోబడతారు. చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని మీరు దేనికి లోబడుదురో దానికే దాసులగుదురు. అంటే మీరు నీతికి దాసులు కాలేదనుకో, నీతికి విధేయులు కాలేదనుకో, పాపానికి విధేయులు అవుతారు. పాపానికి విధేయులైతే ఏం జరుగుద్ది? 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. పాపమునకు దాసులైన వారట ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో
దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. విధేయత అంటే లోబడుట. దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. దేవునికి ఎందుకు స్తోత్రం? నీతికి దాసులైనందు, పాపం నుండి విడిపింపబడి నీతికి దాసులైనందువలన దేవునికి స్తోత్రం. అంతేగాని కనపడిన ప్రతిదానికి దేవునికి స్తోత్రం కాదు. అందువలన మీరు ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితిరో, ఇప్పుడు ఉపదేశ క్రమం జరుగుతుంది, దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. ఎవరో మనుషుల కోసం కాదు, నీ హృదయపూర్వకంగా లోబడిన వాడు అయితే విధేయుడు అయి ఉంటావు. దాన్ని రిజెక్ట్ చేసావనుకో అవిధేయత. ఒక దాసి, నయమాన్ అనే కుష్ఠరోగి సిరియా దేశపు రాజు యొక్క సైన్యాధ్యక్షుడు సిరియా దేశంలో ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథంలో ఈ సంగతి ఉంటుంది. ఈ దేశంలో ఉన్న చిన్నది ఆ ఇంట్లో పని మనిషి అట, దాసి పనిచేస్తుంది. ఈ పని చేసేటువంటి ఆ చిన్నది ఆ కుష్ఠరోగి వచ్చినటువంటి ఆయనకి సైన్యాధ్యక్షుడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు, ఎక్కడ తగ్గల. అమ్మాయి చెప్పింది, అయ్యా ఏలి అని ఒక అతను ఉన్నాడు, అక్కడ పోతే బాగుపడిపోతావు అన్నాడు. నేను సైన్యాధ్యక్షుడిని కదా, నేను ఆ ప్రవక్త దగ్గరికి నేను పోయేదేంటి, ఇశ్రాయేల్ దేశం పోయేదేంటి అన్నాడా? అనలా. ఎందుకు అనలేదు తెలుసా? ఆ చిన్నది దాసి అయినా తన క్యారెక్టర్, దాసి తన ప్రవర్తన ఒక సైన్యాధ్యక్షుడిని ఒక దేశం నుండి మరొక దేశం ప్రవక్త దగ్గరికి నడిపించి కుష్ఠరోగాన్ని బాగు చేసేదిగా తయారు చేసింది. కారణం ఏంటో తెలుసా? ఆమె దేవునికి విధేయత చూపించేటువంటి చిన్నది. ఆమె క్యారెక్టరు ఈ సిరియా సైన్యాధ్యక్షుడికి నచ్చింది. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే మనం ఎక్కడైనా ఉద్యోగంలో పనిచేసేవాళ్ళం అయితే, మనది నీతియుక్తమైన క్యారెక్టర్ అయితే ఎప్పుడైనా ఖచ్చితంగా నీ సలహా అడుగుతారు. నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు అనేటువంటిది కాదు, నీ ప్రవర్తన, నీ నైతిక విలువ ఎలా ఉంటుందో దాని మీద ఆధారపడి సలహా అవుతుంటారు. మరొక ఉజ్జి అనేటువంటి రాజు ఏం చేశాడో తెలుసా? ఒకే విషయం చెప్పి ముగిస్తాను. 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం. 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో ఉజ్జి అనేటువంటి రాజు 3 లక్షల మంది సైన్యం ఉన్నారట. గర్వించిపోయాడు. మందిరం లోపలికి వెళ్ళి ధూపం వేద్దామని తన పని కానిటువంటి పనికి వెళ్ళాడు. విధేయత అంటే నువ్వేం పని చేయాలో అదే పని చేయాలి. నీకు పై పని, నీది కాని పని జోలికి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. నీ పని ఎంతవరకు అంతవరకే ఉండాలి. విధేయత అది. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా. ఏం చేశాడు తెలుసా? లోపలికి వెళ్ళాడట. 80 మంది యాజకులు వచ్చి, అయ్యా ఇది మంచి పని కాదు అని బోధించారు, ఆయనకి ఉపదేశించారు. ఉపదేశానికి లోబడ్డా? లోబడలా. సిరియా దేశంలో ఉండే చిన్నది పని మనిషి మంచి ఉపదేశం చేస్తే సైన్యాధ్యక్షుడు విన్నాడు, కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. ఒక రాజు, చక్రవర్తి, యోధా రాజు ఉజ్జియా, లక్షల సైన్యం కలిగిన వాడు, యంత్రాలు కలిగిన వాడు, స్థిరపడిపోయినటువంటి వాడు గర్వించితే దీనులకు కృప చూపిస్తాడు దేవుడల్లా. అహంకారం ఎదిరించి లోపలికి వెళ్ళాడట. ధూపం పట్టుకున్నాడు వేద్దామని. దేవుడు కుష్ఠరోగం, నొసటి కుష్ఠం బయటికి తోసేసేసారు. కాబట్టి దేవుని ఉపదేశాన్ని ఎవడైనా మీరితే ఆత్మ సంబంధమైన కుష్ఠ వచ్చింది. భౌతికంగా ఇప్పుడు ఎవరికి రాదు, కానీ ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం అంటే పరలోకానికి బయటే, అది పరలోకానికి బయటికి నెట్టివేసేటువంటి ఏర్పాటు ఉంటుంది. కాబట్టి యెహోవా దేవుని మందిరానికి అనగా సంఘానికి వచ్చేవాళ్ళు ఏం చేయగలవారంటే హృదయాన్ని సిద్ధం చేసుకొని ఉపదేశం ఏం వినబడుతుందో దాన్ని హృదయపూర్వకంగా విని దానికి విధేయత చూపించేవాడు పరలోకం వెళ్తారు. కాబట్టి దేవునికి
క్రీస్తు ప్రభు లోబడ్డాడు, విధేయత చూపించాడు. క్రీస్తుకి సంఘం విధేయత చూపించాలి, పురుషుడు విధేయత చూపించాలి, పురుషునికి స్త్రీ విధేయత చూపించాలి, భార్యాభర్తలకి బిడ్డలు విధేయత చూపించాలి, సంఘంలో ఆత్మ సంబంధమైన నాయకులకి సంఘము విధేయత చూపించాలి, యజమానులకు దాసులు విధేయత చూపించాలి. యజమానుడు దాసుణ్ణి సహోదరుడిగా భావించి ఇలాంటి విధేయత ఒకరికొకడు లోబడిండుడి అని అన్నాడు. ఎవరికెవరు లోబడాలో అలాంటి లోబడే విధానం కానీ జరుగుతూ ఉంటే, ఒకరికొకడు లోబట్టం అంటే నీకు నాకు నీకు నువ్వు అని కాదు, ఎవరెవరి అంతస్తు, భార్యవా భర్తకి, సంఘమా క్రీస్తుకి, పెద్దవాడికా బిడ్డ, తల్లిదండ్రులకి బిడ్డలు, స్వార్థికునికి సంఘం, ఆత్మ సంబంధమైన నాయకులకి సంఘం. విధేయత చూపించు, ఒకరికొకరు ఎవరెవరికి లోబడాలలాగా లోబడి జీవిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అలాంటి జీవితాన్ని జీవిస్తూ మనం ప్రపంచానికి, దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి స్థానిక సంఘంగా తీర్చిదిద్దబడటానికి మనందరం నాతో పాటు ప్రతివారం ఆ విధేయతని నేర్చుకొని క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కాడేసుకొని, ఆయన కాడితో పాటు కాడేసుకొని మనం జీవితాల్లో అలాగ నడుస్తూ ఉంటే సంఘము ఆత్మ సంబంధంగా ఎదిగి అనేకులు ఆత్మ సంబంధాలుగా మార్చబడే అవకాశం ఉంది. అలాంటి రూపానికి రావాలని, అలాంటి విధేయత చూపించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.